టోటల్గా నేను సినిమా నుంచి సాటిస్ఫైడ్ అండి. వెరీ గుడ్. జరిగిన అన్యాయాలు మాకు రవిశంకర్ గారు గట్టిగా మాకు ఇప్పటికైనా మాకు జరిగిన అన్యాయం ఇంకా చాలా మందికి తెలుసు. ఇంకా ఆయన వాస్తవాలను ఇంకా దగ్గర తీసుకొచ్చి అందరూ చూపించారండి. రైతులు రోడ్ల మీద పోతున్నా కూడా ఒక ముఖ్యమంత్రి కంచె వేసుకొని పోయిన ఘనత మన ఆంధ్రాలో జరిగింది. రైతులు మొహాలు చూడొద్దు అని ఆయన సెక్యూరిటీ పెట్టుకొని కూడా వెళ్ళడం మనం చూసాం రియాలిటీలో. బట్ సినిమా విషయానికి వస్తే సినిమాలో మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. కొంచెం మనల్ని ఇన్స్పైర్ చేయాలనుకుంటారు. కొన్ని చోట్ల ఇన్స్పైర్ అయ్యే మాటలు ఉంటాయి, కొన్ని చోట్ల ఏంటంటే ఏంద్రా ఈ సోది అనే డైలాగులు కూడా ఉంటాయి. ఇది ఒక సినిమాలో మాత్రం చూడండి, పాలిటిక్స్ వైబ్లా చూడొద్దు. ఎంతమందికి అవసరము, పొలిటికల్ గా ఎంత డబ్బు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయగలరు బాగా చూపించారు. అందులో అందరు ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేశారు. చాలా బాగుంది. సినిమాలో తీయండి, రాజకీయాలు వేరు సినిమాలు వేరు, రెండు కలిసి కంపేర్ చేయొద్దు. ఎవడో బీహారోడు మాటలని తెలుగు వాళ్ళ పౌరుషాన్ని ఎందుకు నీచంగా చేస్తున్నారు? పని లేదు, ఓన్లీ పబ్జీ ఆడుకుంటూ కూర్చోండు అన్న. సినిమా చూపించవచ్చు, కరెక్టే, జరిగినాయి కొన్ని సీన్స్ జరిగినాయి, అవి చూపించవచ్చు, తప్పలేదు. కానీ నెగిటివ్ చేసి అటువైపు ఉన్న వాళ్ళు మరీ ఇటు చేతకానోడు ఎందుకు పనికి రానోడు అన్నట్టు చూపించడం ఇది అసలు కరెక్ట్ కాదు. ప్రజలే రాజధానిని నిర్మించుకోవచ్చు, ప్రజలే డబ్బులు ఇచ్చి రాజధానిని నిర్మించుకోవచ్చు అనే పాయింట్ చాలా అంటే చాలా బాగుంది. రైతులు ఏదైతే ఇబ్బంది పడ్డారు, కష్టపడి అదే చూపించారు సినిమాలో. అది చాలా బాగా నచ్చింది. రైతు రాజే అన్న ఎప్పుడైతే చూపించారో లాస్ట్ లో ఒక పాయింట్ చెప్తారు, మన రాజ్యాన్ని మన రైతులు నిర్మించుకొని ఆ చట్టం వస్తే బాగుంటుంది అనేసి. మాలాంటి చాలా మంది తలరాతలు మీరేసే ఓటు వల్లే ఆధారపడి ఉన్నాయి. మా తలరాతలు మా తలలు రెండు తెంచద్దు. దీన్ని ఒక మూవీ అని చెప్పాలా, లేదంటే ఎక్కడో గుంటూరులో, మన ఆంధ్రాలో గుంటూరులో రైతులు పడే కష్టాన్ని వాళ్ళు చూపించాలి అనుకున్న దాన్ని చూపించారని చెప్పాలా. ఇందులో జరిగిన సీన్స్ కొన్ని అయితే రియాలిటీ కాదు. ఎందుకు అంటే దీంట్లో కొన్ని వాళ్ళు చూపించాలనుకున్నవి చూపించారు, బట్ అవి ఓకే. కానీ కొన్ని కల్పితాలు అయితే చాలా ఎక్కువగా అనిపిస్తాయి ఈ సినిమాలో. కొన్ని సీన్లు అయితే మనం చూడలేం అనే బాధ అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళ మీద అఘాత్యాలు చేయడం, ఇంకొకటి కొన్ని సీన్లు అయితే చెప్పలేం వాటి గురించి. సినిమా చూడాలి మీరు. కొన్ని అయితే అసలు అసత్యాలని అయితే చెప్పుకోవచ్చు, మిగతావి అయితే కొన్ని జరిగాయి, కొన్ని రియాలిటీగా జరిగాయి. రైతులు రోడ్ల మీద పోతున్నా కూడా ఒక ముఖ్యమంత్రి కంచె వేసుకొని పోయిన ఘనత మన ఆంధ్రాలో జరిగింది. రైతులు మొహాలు చూడొద్దు అని ఆయన సెక్యూరిటీ పెట్టుకొని కూడా వెళ్ళడం మనం చూసాం రియాలిటీలో. బట్ సినిమా విషయానికి వస్తే సినిమాలో మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. కొంచెం మనల్ని ఇన్స్పైర్ చేయాలనుకుంటారు. కొన్ని చోట్ల ఇన్స్పైర్ అయ్యే మాటలు ఉంటాయి, కొన్ని చోట్ల ఏంటంటే ఏంద్రా ఈ సోది అనే డైలాగులు కూడా ఉంటాయి. ఇది ఒక సినిమాలో మాత్రం చూడండి, పాలిటిక్స్ వైబ్లా చూడొద్దు. ఎందుకంటే ఈ జనాల్ని ఎలా మభ్య పెడుతున్నారంటే, ఒకడేమో నేనే గొప్ప అని చెప్పి 100 కోట్లు పెట్టి సినిమా తీస్తాడు. 100 కోట్లు పెట్టలేనోడు ఒక 20 కోట్లు పెట్టి సినిమాలో కొన్ని సీన్లు తగ్గించి కొంచెం ఎలివేషన్తో ఒక చిన్న సినిమా తీస్తాడు. దీంట్లో సేమ్ ఉంటుంది, దాంట్లో సేమ్ ఉంటుంది. ఏంటి నేను గొప్ప అని ఒకటి చెప్పుకుంటే, అరే నువ్వు గొప్ప కాదు, మమ్మల్ని ఎరుపప్పలు చేస్తున్నామని ఒకటి చూపిస్తాడు. జనాలకి ఏం మెసేజ్లు ఇస్తున్నారయ్యా మీరు? ఏం చేస్తున్నారు? రియాలిటీ ఏంటి? దానికి తోడు మన యూట్యూబ్లు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు ఒకరు డబ్బులు తీసుకుంటారు, ప్రమోషన్లు అంటారు. ప్రమోషన్లు చేయండి బాస్, మీరు బతకండి, ఫేక్ మాత్రం చేయకండి. మీరు చేసే ప్రమోషన్ వల్ల ఒకటి జీవితం ఎప్పటికీ అన్యాయం అవ్వద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, రియల్గా ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే 700 రోజుల నుంచి రైతులు కష్టపడుతున్నారు. అదే ఒకటి నేను రైతు అని చెప్పి మా టీవీ స్టార్ మాలో బిగ్ బాస్కి వెళ్తే ఆయన విజేతం చేసి రైతే రాజని అందరూ అరిచారు. అదే ఇప్పుడేమైంది, 700 రోజుల నుంచి జరుగుతున్న పోరాటంలో ఏ ఒక్కడు స్పందించట్లేదు. ఎందుకు? ఏ సీఎం మాట్లాడట్లేదు, ఏ పిఎం మాట్లాడట్లేదు. దేనికి? మీ సమస్య తీర్చేస్తే మమ్మల్ని ఎవడు పట్టించుకోడు, రాజకీయ నాయకుని పట్టించుకోడు అని ఎందుకు ఇలా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది, ఒక కొడుక్కి ఒకటే అమ్మ ఉండాలి. 10 మంది అమ్మలు ఉన్నారంటే ఎవడు వినడానికి కూడా నీచంగా అనిపిస్తుంది. అవునా? ఎంతమంది అయినా బ్రదర్స్ ఉండొచ్చు, కానీ ఒకటే తండ్రి ఉండాలి, ఒకటే నాన్న ఉండాలి. అవునా? కానీ వీటిని ఎందుకు ఇలా విభజిస్తున్నారు? ఇంకోటి, ఇందులో నాకు నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది బాస్, ఎవడో బీహారోడు మాటలని తెలుగు వాళ్ళ పౌరుషాన్ని ఎందుకు నీచంగా చేస్తున్నారు. ఇది నాకు చాలా బాగా చెప్పావు సర్దార్ బాలు. చెప్తున్నాను కదా, ఆ సినిమా రాజధాని ఫైల్స్ నా లవడాలో ఫైల్సా ఏం తీశారు భయ్య సినిమా? ఇది నాకు అర్థం కాకూడతాను. ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడుతున్నారు ప్రజలను పరిపాలించకుండా. చాలా పద్ధతి అండి, పద్ధతి కాదు ఇది. సినిమాలో తీయండి, రాజకీయాలు వేరు సినిమాలు వేరు, రెండు కలిసి కంపేర్ చేయొద్దు.
రెండు కలిసి కంపేర్ చేయొద్దు. జనాలు మాత్రం అస్సలు మభ్య పెట్టద్దు, పప్పలు చేయొద్దు. అది నాకు అర్థం కాదు. కొడాల నాని గారు ఆయన మినిస్టర్ అయిపోయి అర్థం కావట్లేదు. ఈ సినిమాలో వాళ్ళు చూపించారు. ఈ సినిమా చూస్తే మాకు అదే అనిపించింది. ఐటమ్ సాంగ్ కానీ ఐటమ్ సాంగ్ ఫస్ట్ హాఫ్ లో కూడా పెట్టుంటే కానీ ఆ పాటలో చెప్పిన ప్రతి మాట నిజం. గుడివాడలో కెసినో జరిగింది, పోలీసులు పట్టుకున్నారు, వదిలేశారు. ఇది రియల్. కానీ సినిమాలు చూసి ఓట్లేయడం కానీ సినిమా వేరు, పాలిటిక్స్ లా చూడండి. అది చాలా మందికి చెప్తున్నాం. ఓట్ అనేది ఒక నాయకుడికో, ఒక కులానికో, ఓ మతానికో వేయొద్దు. నీ భవిష్యత్తు, నీ తలరాత ఎవడైతే మారుస్తాడో వాడికి ఓటేయండి, నీ తలరాత మార్చుకో. మంచి సినిమాలు తీయండి భయ్యా. కులాలు మతాలు రాజకీయాలు అని చెప్పి జనాల్లో చిచ్చు పెట్టద్దు. ఇటువంటి సినిమాలు తీసి పెట్టద్దు. ఒక సినిమా చూసి ఒక ఇన్స్పైర్ అవ్వాలి తప్ప ఎర్రిపప్ప సినిమా చూసి వాళ్ళు ఎర్రిపప్ప సినిమాలు తీయొద్దు భయ్యా. టు బి ఫ్రాంక్ గా చెప్పాలనుకుంటే అది నాకు అర్థం కాదు. వాళ్ళు లక్షలు పెట్టి సినిమాలు తీస్తారు కానీ కోట్లు సంపాదించుకున్నారు భయ్యా. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే మళ్ళీ లాస్ట్ చెప్తాను, రాజధాని ఫైల్సా నా లవడాలో ఫైల్సా ఇటువంటి సినిమాలు తీయద్దు. మన వ్యూహం కూడా ఇదే చెప్పాను. నేను ఏం చెప్పాను, వైఎస్ షర్మిల గారు కనిపించలేదు, రోజా కనిపించలేదు, ఎంత పోరాటపడ్డా. ఈ సినిమాలో వేర్ ఈజ్ రోజా అండి. దే సిట్టింగ్ బిహైండ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పార్లమెంట్. రోజా డైలాగ్ I don't know very black you. That is fucking society here. Why bro? We are missing badly. అది we are missing very badly. మన అమ్మడు రాంబాబు గారు సినిమాలో ఆడవాళ్ళ మీద చేయడం ఏంటి నాకు అర్థం కాకూడదు. ఆడవాళ్ళ మీద చీరలాగడం ఇది ఒక సినిమానా? ఇలా చూపిస్తారు రాజకీయాలని. మళ్ళీ చెప్తాను కదా, సినిమాలు చూడండి, ఇలాంటి సినిమాలు చూడకండి. సినిమాలు చూడండి కానీ సినిమా బీజం బాగుంది, డైలాగులు బాగున్నాయి, వీటి వరకే అండి. సినిమాలు వేరు, రాజకీయాలు వద్దు. అమ్మాయికి పట్టొద్దు ముద్దు, డబ్బులకి ఓటేయొద్దు అంతే. ఇది అసలు కంక్లూజన్. చాలా మంది ఫీలింగ్ కూడా ఇలాగే ఉంది. నేనైతే ఇదే చెప్తున్నాను బాస్, ఓటేసి మన ఓటే మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన పవర్, దాన్ని మిస్యూజ్ చేయొద్దు. దయచేసి మిస్ చేయొద్దు. మాలాంటి చాలా మంది తలరాతలు మీరేసే ఓటు వల్లే ఆధారపడి ఉన్నాయి. మా తలరాతలు, మా తలలు రెండు తెంచద్దు. బ్రో ఇప్పుడే చూశాను రాజధాని ఫైల్స్, చాలా అంటే చాలా బాగుంది. సో రాజధాని కోసం భూములు ఇవ్వటం అనేది అది నిజం అనమాట, అది వాస్తవం, అందులో నో డౌట్. సో దానికోసం వాళ్ళు రాజధానికి భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు. మధ్యలో రాజధాని క్యాన్సిల్ అయ్యి 4 రాజధానులు పెట్టడం అనేది ఇవన్నీ చాలా చాలా ఎమోషన్స్తో కూడింది అనమాట. ప్రతి ఒక్క రైతుకి నచ్చింది ఈ సినిమా. సో మీరైతే థియేటర్కి వచ్చి చూడండి. ఈ సినిమాలో మెయిన్ డైలాగులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. పంటకు నీరు ఎంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంత అవసరం, ఆడ డైలాగ్ కానీ. సో 140 కోట్ల మందికి ఒక రాజధాని ఉంటే 6 కోట్ల జనాభాకి 4 రాజధానులు ఏంటి, ఇవన్నీ ప్రతి ఒక్క డైలాగ్ అయితే హార్ట్లో టచ్ అయిద్దన్న. ఆ సాంగ్స్ కానీ, ఆ సీన్స్ కానీ, రైతుల ఎమోషన్స్ కానీ, ఆ జరిగిన సిచ్యువేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో సినిమా అంటే కల్పితాలు కొంచెం రియాలిటీకి దగ్గరికి తీస్తారు. సో ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క సామాన్యుడు చూడాల్సిన సినిమా అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ అంటే స్టోరీ అన్న. స్టోరీ ప్రజలే రాజధానిని నిర్మించుకోవచ్చు, ప్రజలే డబ్బులు ఇచ్చి రాజధానిని నిర్మించుకోవచ్చు అనే పాయింట్ చాలా అంటే చాలా బాగుంది. డబ్బులతో కాదు ఓట్లు వేయాల్సింది, ఒక జెన్యున్గా ఒక మనిషిని చూసి, పార్టీని కాదు చూసి ఓటేయాల్సింది అనేది చెప్పారన్న. చాలా బాగుంది. ఏం ఉండదన్న, ఈ సినిమాలాగా చూడండి, అందరికీ నచ్చిద్ది. మీరు ఎవరికి ఓటు వేయాలి, ఎలా వేయాలి అనేది ఈ సినిమాలో చూసి వేయొచ్చు అనమాట. ఈ సినిమా వల్ల వచ్చే ఎలక్షన్స్ ప్రభావితం చూపిస్తుందా ఇది? చూపించిద్దారు అంటే ఎలాంటి వాళ్ళకి ఓటు వేయాలనేది ఈ సినిమా పాయింట్ లో చూపించవచ్చు. రాష్ట్ర సీఎం ఖాళీగా కూర్చుని పబ్జీ ఆడుకుంటే రాష్ట్రం నడుస్తుంది అని చూపించారు చూడండి. అది సినిమాకి చాలు, ఒక్క సీన్ చాలు. పబ్జీ రాష్ట్ర సీఎం పబ్జీ ఆడుకుంటే రాష్ట్రం నడుస్తుందా? రాష్ట్రం ఎలా నడుస్తుంది? ఆయన మీటింగ్లు ఏంది, ఎన్ని పనులు ఉంటాయి? ఏమో పని లేదు, ఓన్లీ పబ్జీ ఆడుకుంటూ కూర్చోండు. అన్న సినిమా చూపించవచ్చు, కరెక్టే, జరిగినాయి కొన్ని సీన్స్ జరిగినాయి, అవి చూపించవచ్చు, తప్పలేదు. కానీ నెగిటివ్ చేసి అటువైపు ఉన్న వాళ్ళు మరీ ఇటు చేతగానోడు, ఎందుకు పనికిరానోడు అన్నట్టు చూపించడం ఇది అసలు కరెక్ట్ కాదు. నిజంగా అసలు ఊర్లో రైతుల భార్యల్ని బట్టలు లేకుండా వీధులంటే పరిగెట్టించి కొట్టారు అన్న సీన్ చూపించారు. అదైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా దారుణం. అది అలా చూపించకూడదు కూడా. అసలు ఇందులో సీఎం గారు నెగిటివ్గా చూపించింది ఏం లేదన్న. నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో పొలాలు తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొలాలు తీసుకున్నప్పుడు రైతులకు న్యాయం చేయలేదు. ఆయన న్యాయం చేసి ఉంటే, పొలాలు తీసుకున్నప్పుడు ఆయన న్యాయం చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ గొడవ లేకపోదును. పొలాలు ఇచ్చిన రైతులకి న్యాయం జరగాలి.
ఖచ్చితంగా జరగాలి. కానీ ఆ న్యాయం చంద్రబాబు నాయుడు ఆ రోజునే చేసి ఉండాలి. ప్రతి ఒక్కరికి రాజధాని అనేది ఎంత ఇంపార్టెంట్, లైక్ చదువుకోవడానికి కానీ, ఎడ్యుకేషన్ జాబ్స్ కానీ, లైక్ ఎంత ఒకటి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే దాని మీద ఎన్ని డిపెండ్స్ అయి ఉంటాయి, లైక్ ట్రాన్స్పోర్ట్, లేబర్ ఛార్జెస్, పెయింటింగ్స్, ఐరన్, స్టీల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అందరికీ పని దొరుకుతుంది, అంతా అభివృద్ధి చెందుతుంది. ప్లస్ మన పిల్లలు బయట ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి. సో ఎందుకంటే మనకి అన్నీ వస్తే, లైక్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు టైంలో అప్పుడు క్యాపిటల్ అనౌన్స్ చేసినప్పుడు రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? గవర్నమెంట్ నమ్మి. సో గవర్నమెంట్ నమ్మి చంద్రబాబు గారు తీసి పక్కన, ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా మారొచ్చు. సో గవర్నమెంట్ నమ్మి ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ జగన్ కూడా అదే కంటిన్యూ చేస్తే బాగుండేది, బట్ అది కంటిన్యూ చేయలేదు. దట్స్ వెరీ బ్యాడ్. సో వీ లాస్ రాజధాని. దెన్ అగైన్ 3 రాజధానులు ఇచ్చిన తర్వాత కూడా ఆయన స్టాండ్ అవ్వలేదు దాని మీద కూడా. అగైన్ మళ్ళీ ఇప్పుడు అందరూ కలిసి ఒకటే రాజధాని కావాలంటున్నారు. సో ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఉంది రాజధాని. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడికి, అదే మీరు అమరావతి మల్టీప్లెక్స్ దగ్గరికి వెళ్ళని చెప్పి నుంచోగలరా? ఎందుకంటే లేదు, వీ డోంట్ హ్యావ్ ఛాన్స్ ఓవర్ దే. సో అందుకని రాజధాని ఇంపార్టెన్స్ అనేది ఎంతవరకు కావాలి, ఎంత మనకి అవసరము, పొలిటికల్ గా ఎంత డబ్బు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయగలరు బాగా చూపించారు. అందులో అందరు ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేశారు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుందండి. జరిగిన ఏదైతే వాస్తవాలు జరిగినాయో, మా జరిగిన అన్యాయాన్ని కరెక్ట్గా వాళ్ళు చూపించారు, వాస్తవాలు దగ్గరగా చూపించారు. సో టోటల్గా నేను సినిమా నుంచి సాటిస్ఫైడ్ అండి. వెరీ గుడ్. జరిగిన అన్యాయాలు మాకు రవిశంకర్ గారు కరెక్ట్గా మాకు ఇప్పటికైనా మాకు జరిగిన అన్యాయం ఇంకా చాలా మందికి తెలుసు. ఇంకా ఆయన వాస్తవాలను ఇంకా దగ్గర తీసుకొచ్చి అందరూ చూపించారండి. అంటే ఇప్పుడు రాజధాని ఫైల్స్ అనేది ఇప్పుడు కేవలం రాజధాని మీదనే డిపెండ్ అయి ఉంది కదా. సో 3 రాజధానులు అవసరం అంటారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి? సినిమాలో ఆల్రెడీ చెప్పారు కదండి. ఇప్పుడు ఎంతో మంది ఇన్ని కోట్ల మంది మన దేశానికి ఒక రాజధాని. ఇప్పుడు 3 రాజధానులు అవసరం అన్నప్పుడు మరి 3 రాజధానులు నిర్మించగలిగారా? ఈ 4 ఏళ్ళు నిర్మించగలిగారు? ఏదన్నా చేశారు? ఒక రాయని వేశారా? అవి ఏంటంటే అన్ని స్టంట్స్ అండి. వాళ్ళు ఏం చేయరు. చేయకపోగా ఏదో చేద్దాం ఏం చేద్దాం మభ్యపెట్టి నడిపించారు. చేసేవాడు కదా. 3 రాజధానులు చేసేవాడు కదా. ఏది మరి ఏది? ప్రభుత్వం మారే మీరు కంపల్సరీ చూస్తారు. ఈ సినిమా గురించి కాదు, జనరల్గా ప్రభుత్వం మారే ఛాన్స్ అనేది ఎప్పటికైనా ఉంటుంది. అది గ్యారంటీగా మీరు ఎలక్షన్ చూస్తారు. మేము ఎప్పుడైనా అందరూ బాగుండాలని కోరుకుంటామండి. అన్ని ప్రాంతాలు బాగుండాలి. ఆంధ్ర, తెలంగాణ మొత్తం బాగుండాలని కోరుకుంటామండి. మన తెలుగు వాళ్ళు ఎక్కడన్నా అందరూ బాగుండాలని కోరుకుంటాము. మంచి డెవలప్మెంట్. అంతకుముందు బాబు గారు ఏం చేశారు 20 సంవత్సరాల క్రితం ఫౌండేషన్, సేమ్ అలానే ఇక్కడ కూడా మంచి అలానే జరగాలని మేము కోరుకుంటాం. ఇప్పుడు రాజధాని ఫైల్ చూసా, సినిమా అయితే చాలా బాగుందన్న. ఎందుకు బాగుందంటే రైతులు రాజధాని కోసం పడ్డ కష్టాలు, బాధలు చూపించారు సినిమాలో. ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందన్న. సినిమా అసలు రైతులు ఏం చేస్తూ, రైతులు ఎంత బాధపడ్డారు రాజధాని కోసం అనేది చూపించారు. మన పంటకి ఎంత అవసరమో, మనకి ఇప్పుడు పంటకి నీరు ఎంత అవసరమో మన రాష్ట్రానికి రాజధాని కూడా అంతే అవసరము. సినిమా అయితే చాలా బాగుంది. అంటే రైతులు ఏం పడ్డారు కష్టాలు అదే చూపించారు సినిమాలో. అదే నాకు నచ్చింది. రైతులు అప్పుడు ధర్నాలే కానీ ఏదే కానీ అక్కడ జరిగింది చూపించారు, ఎక్కువ చూపించారు సినిమాలో. రాజధాని అవసరము, ప్రతి రాష్ట్రానికి రాజధాని అవసరము. 4 అవసరం లేదని చూపించారు. ఇప్పుడు మన ఇండియాకే ఒక రాజధాని ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఒక 4 రాజధానులు ఎందుకు అనేది సినిమాలో చూపించారు. డైరెక్టర్ అయితే అసలు విజన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. డైరెక్షన్ అసలు ఇంకా చాలా మంది క్యారెక్టర్ కూడా చూపించారు, చాలా బాగా నచ్చింది. సినిమా ద్వారా ఏమైనా రాజకీయం పరంగా ఓటర్లు మార్చే ఛాన్స్ ఉందనుకుంటున్నారు? ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్? అలాంటి ఏమి ఉండదన్న, అంత ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఎవరు అంతే సినిమా పరంగా చూడాలంటే సినిమా యాత్ర వచ్చింది, ఇదే రాజధాని పరిస్థితి వచ్చింది, ఇది అలాగే అంతే. రాత్రి యాత్ర ఎలా వచ్చింది ఇది అలాగే వచ్చి వెళ్ళిపోతుంది. అంటే సినిమా ప్రభావం ఏం పెరదు. అంటే మనం జరిగింది చూపించారు. ఇప్పుడు రాజధాని గురించి ఎంత బాధపడ్డారు, హైదరాబాద్ దీనికోసం, అమరావతి కోసము అని చూపించారు. అది బాగా నచ్చింది నాకు. ఆ పాయింట్స్, రైతులు ఏది కష్టపడ్డారు, రైతులు ఏదైతే ఇబ్బంది పడ్డారు, కష్టపడి అదే చూపించారు సినిమాలో. అది చాలా బాగా నచ్చింది. రైతు రాజే అన్న ఎప్పుడైతే చూపించారు. లాస్ట్లో ఒక పాయింట్ చెప్తారు, మన రాజ్యాన్ని మన రైతులు నిలిపించుకొని ఆ చట్టం వస్తే బాగుంటుంది అనేసి చూపించారు. చాలా బాగా నచ్చింది. విజువల్ అన్న చాలా బాగుంది సినిమా అయితే. ఓకే, ఓవరాల్గా ఎక్కడైనా ఎవరిని బ్యాడ్ చేయాలనిపిస్తుంది, బాగుంది. రాజధాని ఫైల్స్ అని చెప్పి ఇప్పుడు 6 కోట్ల మంది బాధండి. అది అమరావతి తెప్పించుకోవడం అంటే 3 రాజధానులు ఎవరు కోరుకోలేదండి చెప్పాలంటే. 3 అప్పుడు వద్దని చెప్పి అంటున్నారు. ఆఖరి పార్టీల వాళ్ళు కూడా వద్దని చెప్పి అనుకుంటాం. జనం కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా మాకు వద్దని అంటున్నారు తప్ప కావాలి రాజధాని మాకు ఇవ్వండి అని చెప్పి ఎవరైతే అనలేదు. మరి దాని గురించి అయితే ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఇంకా చర్చించాలి. ఇంకా దానికి కూడా ఎన్నికల టైం దగ్గర పడుతుంది, ఇంకా కొంచెం చేత బాగుంటుంది. సినిమా అయితే స్టోరీ బాగుందండి, బాగానే తీశారు. అంటే మరి అంటే ఇందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు ఎవరిని కలపలేదు ఇందులో. ఓన్లీ జగన్ గారు అదే మన మీద తీసి
స్టోరీ అంటే ఇలా ఉంది, ఇలా రైతుల ఆక్రందన అంటే మనం కళ్ళకు ముందే చూడలేదు, మనం టీవీలో చూసిన వార్తలే, కానీ కళ్ళకు అద్దినట్టు చూపించారు. వాళ్ళ ఆక్రందన ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, మాకు రాజధాని కావాలి, మేము భూములు ఇచ్చాం, మా సొంత భూములు మేము చిన్నప్పటి మా తాతలకు కావాలనే భూములు మేము మీకు ఇచ్చాం, అసలు మేము ఎప్పుడు వదులుకోం, మాకు డబ్బు కాదు, మేము మీకు ఇచ్చాం రాజధాని, ఒక రాజధాని అవితే మొత్తం బాగుపడతాయి, మా తరాలు బాగుపడతాయని ఇచ్చాం, కానీ మీరు ఇలా చేస్తే అనుకోలేదని ఆక్రందన మీద తీసినట్టు సినిమా అయితే బాగుందండి. అవును అవునండి. ఏ పార్టీ అంటే ఉందండి, దెబ్బ ఉన్న పార్టీని, మరి ఏ పార్టీ వస్తుందని కూడా చెప్పలేదు. ఇందులో సినిమాలో కూడా ఏంటంటే దాని దగ్గర తీసే తప్ప లాస్ట్లో ఏ పార్టీ నెగ్గుద్ది ఏ పార్టీ లేదని అయితే చూపించలేదు. మరి అదంతా ప్రజల చేతిలోనే ఉంది, ఏంటి ఎన్నుకుంటాం ఏంటి అనేది ప్రజల చేతిలో ఉంది. బాగుందండి సినిమా, అందరూ చూడాలి సినిమా. ఇంకా లేదు, అసలు లేదు, ఓన్లీ ఆయన మీదే, ఓన్లీ అమరావతి గురించి తప్ప ఇంకోళ్ళ పేరు ఎవరి పేరు లేదండి, ఇంకా ఎవరి పేరు తరలేదు, ఇంకా వేరే నాయకుల పేరు తరలేదు. ఇటు వచ్చి ఇంకో మన కొడాలి నాని గురించి అయితే అదే అంటే ఆయన ఎలాగో చేసేది, అది గుడివాడలో క్యాన్సర్ అది పెడతారు కదా, అది పెట్టారు, అది పెట్టేది కొంచెం ఐటమ్ సాంగ్ కాబట్టి అయిపోయి తీపించారు అని కొడాలని బయట కూడా వాళ్ళు బూతులు తిడతానే ఉంటాడు. ఇందులో కూడా ఇది కొంచెం నీ అబ్బా అంటాం అవి అంటాం తీస్తారు, అంటే ఉన్నట్టు తీశారు, కొంచెం అంటే అక్కడక్కడ కల్పితాలు మరి ఉంటాయి, కల్పితాలు లేకుండా ఏ సినిమాను లేదు. దానివల్ల హైలైట్ సీన్ అంటే రైతులనండి, రైతుల ఆక్రందనలో అంటే వాళ్ళు ఇంత బాధపడ అంటే వాళ్ళ భూములు అంటే వాళ్ళు ఇచ్చింది, మరి వేరే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మన చిన్నది ఒక గుచ్చుకుంటే ఒక రక్తం పొట్టు కాదు, అయ్యో రక్తం కారిపోతుంది అంటాం మనం, మరి మన బాధ ఎంత ఉంటుంది. అలాగే రైతులు వాళ్ళ భూమి, వాళ్ళు ఎప్పటి నుంచో తాతకాలం లాంటి భూమి అలా అమరావతికి ఇచ్చారు అంటే ఒక నమ్మకంతో ఇచ్చారు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదన్నదే స్టోరీ. 10 రేటింగ్ 3 ఇస్తానండి.